నమస్తే అండి. ఈరోజైతే మనం ఒక మంచి కర్రీ, సింపుల్ కర్రీ చేసుకుందాం. అదేంటంటే మెంతి టమాటో. సో దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటో, ఒక కట్ట మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీర అండ్ మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి. సో మెంతి కూర అనేది చాలా హెల్తీ అండి. ఇదేంటంటే పాలింతలకైనా, తర్వాత మేల్లో ఫర్టిలిటీ మంచిగా పనిచేయడానికి, తర్వాత టైప్ 2 డయాబెటీస్ నుండి మనల్ని రక్షిస్తుంది ఈ మెంతికూర అనేది. సో మెంతికూర వాడడం డైలీ చాలా మంచిదండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత ఆవాలు, పోపు దినుసులు. సో ఇవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు మెంతి కూర యాడ్ చేద్దామండి. ఈ మెంతి కూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ అండి. ప్రోటీన్స్ చాలా ఉంటాయి, చాలా హెల్తీ. ఇంకా లేడీస్లో బ్లడ్ ఇంక్రీస్తుంది, తర్వాత బోన్స్ డెవలప్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మగ్గాయండి. తర్వాత పసుపు వేసేద్దాం, టమాటో వేసేద్దాం. టమాటో వేసి కలిపేసుకొని 10 మినిట్స్ ఉంచుదామండి మీడియం మంట పైన. చూడండి మంచిగా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం అంటే సరిపడేంత 2 స్పూన్స్. 1 స్పూన్ వేసాను ఆల్రెడీ, సెకండ్ స్పూన్. సో కలిపేద్దాం. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏమీ వేయకూడదండి. రియల్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ చిన్న మంట పైన మగ్గనిద్దాం. చూడండి, ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చేసి కారం కూడా టేస్ట్ చేద్దాం. బాగుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఈ రియల్ టేస్ట్ అనేది మనం మిస్ అయిపోతాం, టమాటోలోని రియల్ టేస్ట్. సో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశాను. పచ్చిమిర్చి అసలే కారం లేవండి. సో అందుకని ఒక 1.5 స్పూను కారం వేస్తున్నాను. కలిపి సో మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం. టమాటోస్ అనేవి చాలా మెత్తగా కావాలి. సో 10 మినిట్స్ సిమ్లో వదిలేద్దాం. అబ్బా, స్మెల్ అయితే అద్దిపోతుందండి. సో మన టమాటోస్ మొత్తం మగ్గిపోయాయి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. కర్రీ రెడీ. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. అండ్ అంతకన్నా కూడా మెంతి కూర లేకపోయినా పర్వాలేదండి. మెంతులు వేసి కూడా చేసుకోవచ్చు, అలా లేదంటే జీలకర్ర మెంతుల పొడి వేసైనా చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మన కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో అసలు మెంతి కూర అయినా మెంతులైనా లేడీస్కి హెయిర్కి చాలా మంచిదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.